చిన్న రోడ్డు ప్రమాద ఘటనలో ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని జీర్ణించుకోలేని ఓ ట్రాఫిక్ సీఐ అనుచిత ప్రవర్తనతో భార్యాభర్తలను దూషించారు. బేగంపేటకు చెందిన పోచయ్య స్వరాజ్యం దంపతులు బైక్పై వెళుతూ ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టారు. ఫతేనగర్ బ్రిడ్జ్ మీదుగా బేగంపేటకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారు యజమానితో మాట్లాడిన పోచయ్య దంపతులు జరిగిన నష్టం తాము భరిస్తామని ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ ఎంత డబ్బుకు మాట్లాడుకున్నారని పోచయ్యను నిలదీశారు. తామిద్దరం సమస్యను పరిష్కరించుకున్నామని వివరించడంతో ఆగ్రహానికి గురైన ట్రాఫిక్ సీఐ పోచయ్య దంపతులను పురుష పదజాలంతో దూషించాడు. దీనిపై మనస్తాపం చెందిన దంపతులు ట్రాఫిక్ సీఐ తీరుపై సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇచ్చావా అని ప్రతిసారి అడిగాడు. డబ్బులు ఇవ్వడం అవసరం లేదు సార్, ఆల్రెడీ నా సార్తో కాంప్రమైజ్ అయ్యాను. సో ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ పే చేస్తానని చెప్పి నా మొబైల్ నెంబర్ ఇచ్చి, సార్ మీరు ఆకలి అవుతుందని చాలా 10 సార్లు చెప్పాడు ఆ ఓనర్. సార్ మీరు ఇంటికి వెళ్ళండి, ఏమన్నా అయితే నేను బేర్ చేసుకుంటాను, క్లియర్ చేసి పంపిస్తున్నాను. ఆ టైంలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి డబ్బులు ఇచ్చిండా 10 సార్లు అడిగితే డబ్బులు ఎందుకు ఇస్తాం సార్ అని అడిగాను నేను. డబ్బులు ఎందుకు ఇస్తావు అంటే ఆ టైంలో ఆయన కోపం వచ్చి వెహికల్లో అతను కాంప్రమైజ్ వెళ్తున్న వ్యక్తిని మరీ పిలిచి అతన్ని వెహికల్ ఓనర్ని, సో వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, సో డబ్బులు ఇచ్చాడని మళ్ళీ అతన్ని అడిగితే తను ఏం చెప్పాడంటే, నేను ఆల్రెడీ నెంబర్ తీసుకున్నాను, కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు ఆయన. డబ్బులు లేకపోతే కాళ్ళు మొక్కండి ఇద్దరు కలిసి అని నా భార్య అని అన్నాడు. ఒక బీయింగ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండి ఒక లేడీని కాళ్ళు ఎలా మొక్కించుకుంటాడు? ఇది ఉమెన్స్ రైట్సా? ఇంత వల్గర్ లాంగ్వేజ్, ఇంత గలీజ్ లాంగ్వేజ్ ఒక్క లేడీస్తో మాట్లాడినాడంటే ఆయనకి ఇన్స్పెక్టర్ ఎలా అవుతాడు? పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటాడు? ప్రజాసేవ ఎలా చేస్తాడు? ఇదేనా మన సమాజ సేవ? ఇదేనా ఒక లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్? ఈ కేసుపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జోయల్ని అడిగి తెలుసుకుందాం. జోయల్, చెప్పండి, ట్రాఫిక్ సిఐ ప్రవర్తనతో మనస్తాపం చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు మనం వరుస చూసుకున్నట్టయితే ఈ సంఘటనలో జనరల్ గా మనకు వాళ్ళ పనులలో వెళ్తా ఉంటారు, ట్రాఫిక్ మీద ఏదో తొందరలో అది చిన్న తప్పులు జరిగిపోతూ ఉంటాయి. సో ఈ వెహికల్ ఓనర్సే వాళ్ళు అంటే ఈ సాల్వ్ చేసుకోవడం సాధారణంగా ఇది జరగదు. కానీ ఈసారి వీళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వడంతో అంటే క్షణాల మీదుగా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడానికి గమనించిన సిఐ అంటే అక్కడికి వచ్చి అది దుర్భాషలాడనట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ కేసును సాధారణంగా ఇట్లాంటి కేసులన్నింటిని కూడా పోలీసులే ఇంటర్వ్యూనే దాన్ని సాల్వ్ చేయడమో, లేకపోతే ఎవరన్నా కొట్టిన ఇద్దరు పార్టీస్ లో ఒకరు పారిపోవడము అట్లాంటివి జరుగుతుంటుంది. కానీ ఈసారి ఇక్కడ ఈ సంఘటన మనం చూసుకున్నట్టయితే ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. అది కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది ఆ కాంప్రమైజ్ కూడా. ఎందుకంటే ఎవరు కూడా అంటే ఇక్కడ ఎవరిని యాక్సిడెంట్ చేయాలనే ఉద్దేశం ఉండదు కాబట్టి, ఏదో తొందరలో వెళ్ళిపోయే టైంలో ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళు ఒక కాంప్రమైజ్ జరిగినట్టుగా మనము గమనించవచ్చు. కానీ దీన్ని చూసిన అక్కడ ఉన్న సంబంధిత అధికారి వాళ్ళను అంటే ఇలా వారించడం సరికాదన్నట్టుగానే మనకు ఇక్కడ పోలీసుల అధికారులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఓకే జోయల్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.